హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన తొలి వెలుగు. ఈరోజు నాతో పాటు కాంగ్రెస్ సీనియర్ లీడర్ అలాగే ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు మనతో ఉండడం జరిగింది. అన్న కాసేపటి క్రితమే ఒక బ్రేకింగ్ వార్త, ఎందుకంటే రేవంత్ రెడ్డి ఆల్మోస్ట్ సీఎం గారు ఢిల్లీ పర్యటన ఉండబోతా ఉంది, కేబినెట్ విస్తరణ ఉండబోతా ఉంది అన్నటువంటి కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. దాంట్లో మీ పేరు ఏమన్నా ఉండబోతా ఉందా? ఢిల్లీ పర్యటన నేను అనుకోవడం ఆయన ఏదో ప్రైవేట్ ఏదో పెళ్లికి పోతున్నారనే ఒక సమాచారం. బట్ ఎందుకు పోతున్నారని మనకు తెలియదు. క్యాబినెట్ విషయంలో వారు ఢిల్లీతో సమాలోచన జరిపే అవకాశం ఉంటే ఉండొచ్చు. క్యాబినెట్ పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఉంటుందా తర్వాత ఉంటుందా అనేది మనకు తెలియని అంశం, మన పరిధిలో ఉన్న అంశం కాదు. నాకు ఎమ్మెల్సీ ఇచ్చినారు, చాలా సంతోషంగా ఉన్నాను. మంత్రి పదవి కోసం కానీ ఇంకెత్తత పదవుల కోసం కానీ హైకమాండ్ ఎవరికి ఎప్పుడు ఏమి ఇవ్వాలనేది వారు అన్నీ ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. మనకి ఇప్పుడేం తొందర లేదు. పార్టీ పరంగా ఆర్గనైజేషన్ పట్ల మనకు మక్కువ ఎక్కువ కాబట్టి మనం ఆర్గనైజేషన్లో పనిచేస్తూ ఉన్నాం. వాటిని గురించి ఎమ్మెల్సీగా మనకు అవకాశం ఇచ్చినారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, 6 గ్యారెంటీలు ఇచ్చినాం. 6 గ్యారెంటీలు ప్రజలు చేరడానికి నా వంతు కృషిగా సీఎం గారితో కానీ మంత్రివర్గ సభ్యులతో కానీ మాట్లాడి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు మీరు అన్నటువంటి 6 గ్యారెంటీల స్కీమ్ పైన ప్రత్యేకమైనటువంటి దృష్టి కాంగ్రెస్ పార్టీ పెట్టకుండా కేవలం కల్వకుంట్ల కుటుంబం పైన దృష్టికి సారించిందని చెప్పేసి ఒక గ్రౌండ్ లెవెల్లో ఒక టాక్ ఉంది. దీనిపైన మీ అభిప్రాయం? 6 గ్యారెంటీల్లో ఉన్నటువంటి 2 అంశాలను ఆల్రెడీ పూరించినాం. ఫ్రీ బస్సు కావచ్చు, 10 లక్షల ఇన్సూరెన్స్ కావచ్చు, ఇంకేతర అంశాలు కూడా 100 రోజుల్లో కానీ 150 రోజులు కానీ పూరించే ప్రయత్నం చేస్తాం. కల్వకుంట్ల మీద దృష్టి అనేది కాళేశ్వరం ప్రాజెక్టు ప్రజల సొత్తుని దుర్వినియోగం చేసి లక్షల కోట్లు గోదావరిలో పోసి పనికిరాని ప్రాజెక్టు కట్టడమే కాకుండా ప్రాజెక్టు ఇలా కుంగిపోయి బీటలు వారే పరిస్థితి వచ్చింది. సో దాని మీద మనం శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది కదా. ప్రజలు మమ్మల్ని ఎందుకు అధికారం తీసుకొచ్చినారు? కేసీఆర్ ఎనలేని అవినీతి చేసినాడు, ప్రజల సొత్తుని దుబారా చేసినాడు కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు గెలిపించినారు. ఆ అవినీతికి ఆ దుబారాకి లెక్కలు తీయాల్సిన అవసరం ఉంది కదా. ఆ బాధ్యత మా ఉంది కాబట్టి దాన్ని దృష్టి పెట్టినాం. అంత మాత్రం ఈ 6 గ్యారెంటీలు పక్కపోతాను కాదు. 6 గ్యారెంటీలు మాకు ప్రయారిటీ. ముఖ్యమంత్రికి కానీ మంత్రివర్గ సభ్యులకు కానీ 6 గ్యారెంటీలు ప్రయారిటీ. ఆ తర్వాత దోపిడీ జరిగినటువంటి సొత్తును కూడా వెనక్కి తీసుకురావడం కూడా మా ప్రయారిటీ ఉండాల్సిన అవసరం ఉంది కాబట్టి కాలేజీని దృష్టి పెట్టినాం. అంటే ఎన్నికల ప్రచారంలో భాగంగా మీరు చెప్పినటువంటి అంశం నెల రోజుల పాటు కల్వకుంట్ల కుటుంబం చేసినటువంటి అవినీతి పైన మేము విచారణ జరిపి అరెస్ట్ చేపిస్తామని చెప్పేసి గతంలో చెప్పడం జరిగింది. కానీ ఇప్పటి వరకు కూడా ఆ దిశగా ఎటువంటి ప్రయత్నాలు జరగట్లేదు అనేది ఒక విమర్శ. విచారణ కానీ దాంట్లో సమగ్రంగా న్యాయ విచారణ కొరకు సిట్టింగ్ జడ్జిని అడిగినారు ముఖ్యమంత్రి గారు. సిట్టింగ్ జడ్జిలు అందుబాటులో లేదు, సరిపడ సంఖ్య లేదన్న దృష్టితో ఇతరత్ర న్యాయ విచారణ కోసం ప్రయత్నం చేస్తూనే ఉన్నాము. దీంట్లో నిష్పక్షపాతంగా నిజాయితీ పరంగా వాస్తవాలు బయటికి రావాలనే కాంగ్రెస్ పార్టీ యొక్క ధ్యేయం. అది చేసి తీరుతాం. అంటే మీరు గతంలో కూడా ఆరోపించడం జరిగింది, అంటే బీఆర్ఎస్ పార్టీ అలాగే బీజేపీ పార్టీ 2 పార్టీలు కూడా ఒకటే అని చెప్పేసి గతంలో ఆరోపించడం జరిగింది. ఇప్పుడు వచ్చేటువంటి వార్తల నేపథ్యంలో రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఈ 2 పార్టీలు కూడా కలిసిపోతా ఉన్నాయి, పొత్తులో భాగంగా పోటీ చేస్తారన్నటువంటి కొంత చర్చ నడుస్తూ ఉంది. దీనిపైన మీ అభిప్రాయం? బీజేపీ బీఆర్ఎస్ పార్టీ గతంలో టీఆర్ఎస్ పార్టీ కలిసే ఉన్నాయని చెప్పడానికి ఎన్నో రకరకాల కారణాలు ఉన్నాయి. రాష్ట్రపతి ఎన్నిక నుంచి ఉపరాష్ట్రపతి ఎన్నిక, లోక్సభ స్పీకర్ ఎన్నిక, రైతు వ్యతిరేక చట్టం బిల్లు, ట్రిపుల్ తలాక్ బిల్లు, 370 బిల్లు, ఎన్ని బిల్లు మీద వీళ్ళు బీజేపీ పార్టీకి మద్దతు చెప్పారు? ఎప్పుడన్నా కనీసం రైతు వ్యతిరేక చట్టాలు 3 చట్టాలు తీసుకొచ్చినప్పుడు వ్యతిరేకించినారా? సో నిరంతరం బీజేపీ పార్టీతోనే కుమ్మక్కై లోపాయక రూపంలో ఉన్నారు. బయటికి మాత్రం ముస్లిం ఓట్లు మైనార్టీ ఓట్లు కావాలి కాబట్టి మేము వేరువేరుగా ఉన్నామని నటించినారు. ఇప్పుడు సమయం వచ్చినప్పుడు కలిసే పోటీ చేసే అవకాశం ఉంది. మేము ఎప్పుడు కూడా తప్పులు మాట్లాడలేదు. 9.5 సంవత్సరాలుగా బీజేపీ పార్టీ టీఆర్ఎస్ పార్టీ కలిసే ఉన్నాయి, వేరువేరు ఉన్నట్టు నటించినారు. ఆ నటన ఇప్పుడు బహిర్గతం అయ్యింది. ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తారు. సో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా మతతత్వ పార్టీతో కలవదు. బీజేపీతో మేము కలిసే సమస్య లేదు. ఆ మతతత్వ పార్టీతో పొత్తులు పెట్టుకున్న టీఆర్ఎస్ కానీ ఇతర పార్టీ వారితో కూడా కలవం. మేము ఎందుకు కమ్యూనిస్ట్ పార్టీతో పొత్తు పెట్టుకున్నాము? మేము లౌకిక సిద్ధాంతం నమ్ముకున్న వ్యక్తులం కాబట్టి కమ్యూనిస్ట్ పార్టీతో పొత్తు పెట్టుకున్నాము. అదే రకంగా ముందుకు పోతాం. థ్యాంక్ యూ అన్న. ఇది మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్పేటువంటి అంశం ఏంటంటే, ఏదైనప్పటికీ కూడా రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఆయనకు ఎమ్మెల్సీ సంబంధించినటువంటి ఆ స్థానాన్ని కూడా కల్పించడం జరిగింది. ఒకవేళ అవకాశం తను కూడా మంత్రివర్గంలో చోటు లభించినట్లయితే అదృష్టంగా భావిస్తామని చెప్పేసి కూడా మహేష్ గారు మనతో చెప్తున్నటువంటి అంశం.